ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు ఇచ్చినటువంటి ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల పూర్తయ్యాక ఎవరైతే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదో వారి దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చినటువంటి నోట్లను నాకు తిరిగి ఇచ్చేయండి, మీరు నాకు ఓటు వేయలేదు కాబట్టే నేను ఇచ్చిన నోటును నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ ఓటర్లని అభ్యర్థిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎందుకు అతను ఓటర్లకు ఇచ్చినటువంటి నోట్లను మళ్ళీ తిరిగి అడుగుతున్నారు అనే విషయాలను ప్రస్తావించేందుకు, వివరించేందుకు, మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. ఆవిడతో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు ఇచ్చినటువంటి ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో వారి దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఓటు వేయలేదు, నేను ఇచ్చినటువంటి నోట్లను నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఏ అసెంబ్లీ నియోజకవర్గం అది, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అతను అంటే ఏం చెప్తారు? వైజాగ్ తూర్పు నుంచి ఎంవివి సత్యనారాయణ గారు. ఆయన ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఆయన, గతంలో ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేయటం జరిగింది. కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసినట్టున్నారు ఆయన. సినిమా ప్రొడ్యూసర్ కూడా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు అందరికీ ఓట్ల కోసం డబ్బులు పంచడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన మొత్తం అంటే పోలింగ్ బూతుల దగ్గర నుంచి లిస్టులు తెప్పించుకోవటం, ఆ లిస్టులో ఎవరెవరు మనకు వేసుంటారు, ఎవరు ఓటేయలేదు, ఆ వేయిన క్యాండిడేట్లని ఎవరెవరు అనేది దాన్ని లిస్టు చేసుకోవటం, ఆ బూత్ ఏజెంట్లు అయితే ఎవరెవరిని కూర్చున్నారో ఆ రోజు వాళ్ళందరినీ పిలిపించటం, ఇవన్నీ ఆయన ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నాడంట. లెక్కలు చూసుకొని వాళ్ళని పిలిపించి ఆ డబ్బులు వసూలు చేసుకురావటానికి. అంటే అసలు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వారి డేటాను సిద్ధం చేసుకొని ఆ డేటా ప్రకారంగా వాళ్ళలో ఎవరికైనా ఇతను గనక డబ్బులు పంచి ఉంటే ఆ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేయాలి అన్నట్లుగా అతను వాళ్ళని డిమాండ్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా అది చేస్తున్నాడు కూడా. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఇచ్చిన డబ్బుల్ని రిటర్న్ అడగటం అంటే వాళ్ళు వేసారో లేదో అనేది వీనికి ఒక డౌట్. ఆ డౌట్తో అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా తెలుగుదేశం వస్తుంది, కూటమితో కలిపిన తెలుగుదేశం అధికారంలో వస్తుందని అన్ని సర్వేలు చెప్పటమే కానివ్వండి, మొన్న అమిత్ షా గారు కూడా చెప్పటం జరిగింది కదా, 9వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్పటం జరిగింది. 145 అసెంబ్లీ స్థానాలు వస్తాయి, పైగానే వస్తాయి, 23 పార్లమెంట్లు వస్తాయని కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. సో దీని అన్నిటి దృష్ట్యా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మేనియా ఉంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇంకొంతమంది ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా భయపడటమే కానివ్వండి, వాళ్ళందరూ ఎక్కడ మీడియాలో వచ్చి మాట్లాడినా కూడా అభద్రతా భావంతో ఉండటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుండే కొద్దిగా ఆయనకు ఒక భయం అనేది స్టార్ట్ అయింది. ఆయన కూడా గెలవమని ఒక డిసైడ్ అయ్యాడు. దానికోసం నేను ఇచ్చిన డబ్బులు రిటర్న్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఎవరిస్తారండి డబ్బులు? ప్రజలందరూ కూడా ఏమంటున్నారు, అప్పుడే కూడా షర్మిల గారే ఏం చెప్పారు, డబ్బులు ఇస్తే తీసుకోండి, మీ డబ్బులే దోచుకున్నారు, ఆ డబ్బులు ఇస్తే తీసుకోండి అని స్వయాన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలైన ఆవిడే చెప్పింది. మా అన్న దోచుకున్నాడు, ఆ డబ్బులే ఇస్తున్నాడు, తీసుకోండి అనే చెప్పింది. ఇంకా ఎవరి మటుకు ఎందుకు ఇస్తారు, ఇచ్చే ఆస్కారమే లేదు. కాకపోతే ఆయన సాటిస్ఫాక్షన్ ఏంటో ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళని కూడా పంపించాలేమో ఇంటికి, అందరి ఇళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని అడుక్కోవటం సరిపోతుందేమో. ఇంకా ఈ 4వ తారీఖు వరకు ఎవడు ఎంతవరకు ఇస్తారో అని, ఎవడు ఇచ్చేవాడు ఉండడు, దాని గురించి పట్టించుకునేవాడు ఉండడు, ఇంకా అసలు భయపడేవాడు కూడా ఉండడు. ఎందుకంటే ఎట్లాగో గవర్నమెంట్ రానప్పుడు ఎందుకు భయపడతారు, భయపడి రిటర్న్ ఎందుకు ఇస్తారు, ఇచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన డబ్బులకి ఆయన దిగులు పడతా ఇంట్లో మంచం ఎక్కుతాడేమో కానీ డబ్బులు అయితే రూపాయి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. ఎంవివి సత్యనారాయణ గారు విశాఖ తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు, ఆయన పోటీ చేశారు. అయితే కొంతమందికి ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన డబ్బు పంపిణీ చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే చూసాం మనం. ఈ నేపథ్యంలోనే తనకి ఓటు వేయని వారి దగ్గర నుంచి, అలాగే అసలు ఓటు హక్కే వినియోగించుకోని వారి దగ్గర నుంచి కూడా ఆయన ఇచ్చినటువంటి డబ్బుల్ని తిరిగి అడుగుతున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి నిజంగా
అంటే అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏ ఏ ప్రాంతాల్లో ఆయన ఓటర్లను తిరిగి డబ్బులు అడుగుతున్నాడు, ఆయన పంచిన డబ్బుల్ని అంటే ఏం చెప్తారు? ఆయన కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవటమే కానివ్వండి, ఇప్పుడు తమిళ్ స్ట్రీట్ అని, చైతన్య కాలనీ అని, ఇట్లా కొన్ని రెల్లి కాలనీ, ఇలాంటి కాలనీలన్నీ కూడా ఆయన పంచాడు కాబట్టి, ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి, అన్ని పంచాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అడగటము. అంటే ఇంకొక విషయం కూడా, అంటే డబ్బులు తీసుకొని ఓటు వేయని వాళ్ళు, అంటే ఆ లిస్ట్లో పేరు నోట్ చేస్తారు కాబట్టి డబ్బులు తీసుకొని ఓట్ బ్యాంక్ వరకు కూడా రాలేదేమో, అలాంటి వాళ్ళ విషయం కూడా తెలుస్తుంది కదా అనే ఆలోచన ఆయనకు ఉండొచ్చు. మేబీ ఇప్పుడు ఎవడూ భయపడాడండి, గెలిచే అవకాశం లేనప్పుడు ఎవరు కూడా రిటర్న్ ఇవ్వరు. వాళ్ళు ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోకపోయినా కూడా భయపడే అవకాశం లేదు. ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ గురించి కనుక మనం మాట్లాడితే, వాళ్ళు ఎంవివి సత్యనారాయణ గారికి ఓటేశారో లేదో ఆయన ఎలా గ్రహించగలడు, ఎలా తిరిగి ఇవ్వాలి అని ఆయన అడగగలడు అంటే ఏం చెప్తారు? అంటే రేపు పొద్దున ఈయన ఎవరు వేశారు ఎవరు వేయలేదు అనేది ఒక లిస్ట్ పెట్టుకొని, రేపు పొద్దున పోలింగ్ బూతుల వైజ్ ఈవీఎంలు ఉంటాయి కాబట్టి, అంటే మనిషి అనేది తెలియదండి, అది ఇంపాసిబుల్, ఎవరు వేశారు ఎవరు వేయలేదు అనేది ఇంపాసిబుల్, కనిపెట్టడం అనేది ఇంపాసిబుల్. కాకపోతే వీళ్ళు పంచిన దానికి అక్కడ రాకుండా ఉండటానికి, వీళ్ళు ఎవరైతే ఇంత మెజారిటీ ఆ బూత్లో ఇంత మెజారిటీ వస్తుంది, ఇన్ని ఓట్లు మనకు పడతాయి అనుకున్నప్పుడు, అవి పడనప్పుడు అక్కడ ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా వేయనట్టే ఉంటది. అంటే అసలు ఎంవివి సత్యనారాయణకి ఎవరు ఓటేశారో ఎవరు వేయలేదో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు అసలు ఎంవివి సత్యనారాయణ నాకు వీళ్ళు ఓటేశారు వీళ్ళు వేయలేదు అని ఎలా గ్రహించగలడు, ఎలా వాళ్ళని అడగగలడు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు తెలుగుదేశం సింపతి పరులు అయ్యుండ వాళ్ళని ఏమైనా గెస్ట్ చేశాడేమో, ఈ కొద్ది రోజుల్లో ఏమైనా బయటపడ్డదేమో, వాళ్ళు దానికి వేశారు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన ఇప్పుడు అందరూ నాయకులు చెప్పింది ఏంటి, అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ నాయకులు చెప్పింది ఒకటే మాట, డబ్బులు ఇస్తే తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, డబ్బులతో ప్రలోభ. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు చెప్తున్న మాటలదే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అలాగే నారా చంద్రబాబు గారు చెప్పారు, అలాగే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈవెన్ మీ దగ్గరికి ఎవరైతే వస్తారో, ఎవరైతే వచ్చి మిమ్మల్ని ప్రలోభాలకి లోన్ చేస్తారో, మీకు ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు తీసుకోండి, మీరు ఒకసారి ఆలోచించుకొని మీ భావితరాలకు మంచి జరగాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరిగిద్ది అనేది ఆలోచించి ఓటేయండి అంటూ కూడా ప్రతి ఒక్క పార్టీకి చెందినటువంటి అధ్యక్షులు గారు కూడా పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో అంటే ప్రతి ఒక్కరూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా పంచినట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా పంచాయి అనేటువంటి మాటలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్లు కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి ఎవరి వల్ల అయితే న్యాయం జరిగిద్ది అనుకుంటే వాళ్ళకి వేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అన్ని పార్టీలు చెప్పిన విధానం కూడా అదే అన్నప్పుడు వాళ్ళకి ఎవరి డబ్బులు ఇచ్చినా తీసుకున్నారు ఓటర్లు. కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసుకునే హక్కు అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఇచ్చిన వాళ్ళది తప్పే కదా. అక్కడ వాళ్ళ ఓట్లు డబ్బులు ఇస్తే ప్రలోభపడి వాళ్ళు ఓటేస్తారని అనుకున్నప్పుడు, సో అది వాళ్ళ ఇష్టం, ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది. సో వాళ్ళు ఎవరికైనా ఓటేస్తారు. సో అక్కడ తీసుకున్న వాళ్ళకి తప్పు అన్నప్పుడు ఇచ్చిన వాళ్ళది కూడా తప్పే కాబట్టి ఇవ్వకుండా ఉంటే ఆ ప్రాబ్లమే ఉండదు. అన్ని పార్టీ ఇవ్వటం మూలాన, ఏ పార్టీ అయినా ఇవ్వటం మూలాన వాళ్ళకి అలాంటి ఈరోజు ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఇన్ని కోట్లు మనం ఖర్చు పెట్టాము, సో అది ఎట్లా రికవరీ చేసుకోవాలనే ఆలోచన కూడా, ఇవ్వకుండా ఉంటే ఆలోచనే రాదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఓటమి భయంతోనే ఆయన ఇచ్చినటువంటి డబ్బును వెనక్కి ఇవ్వాలి అంటూ ఎంవివి సత్యనారాయణ గారు ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు అని మనం భావించవచ్చు అంటారా? ఆయన అదే చేస్తున్నాడు కదా. ఖచ్చితంగా ఆయన ఏంటంటే, మనం డబ్బులు ఇచ్చాం, వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తే బాగుండు, అది ఇవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చే పరిస్థితే లేదు. అసలు ఆయన ఎలా అలా అనుకున్నాడో తెలియట్లేదు. కానీ అది డబ్బులు ఎలా రిటర్న్ వస్తాయి, ఇచ్చిన డబ్బుల్ని ఎలా రికవరీ చేయగలుగుతారు? అంటే మీరు లంచం ఇచ్చారు, లంచం ఇచ్చిన చోట రిటర్న్ అడిగితే ఇస్తారా? ఇవ్వరు కదా. సేమ్ అదే ప్రజలు కూడా ఏంటంటే, మీరు ప్రజలకు లంచం ఇచ్చారు, వాళ్ళు కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పారు. సో ఇకనైనా కూడా ఎవరైనా సరే క్యాండిడేట్లుగా ఉన్న వాళ్ళు డబ్బులు పంచడం అలవాటు చేయకండి. సో రేపొద్దున వాళ్ళు కూడా నిజాయితీ పరులుగా ఉంటారు, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ రోజు మీరు డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకే ఓటేశారు, సో డబ్బులు ఇవ్వకపోయినా అదే చేస్తారు. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు ఇవ్వకుండా ఇచ్చి అలవాటు చేశారు, ఇచ్చిన దానికి వాళ్ళకి ఎవరు అవసరమో వాళ్ళకే ఓటేశారు. సో దీనిలో తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.